శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ధ్యానం. ఏ స్తోత్రం చదివినా, జపం చేసినా, మానం చేసుకుంటున్నా ధ్యానం ముఖ్యం. ధ్యానంలో అమ్మవారి యొక్క విశేషమైన వర్ణన ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకం అర్థవంతంగా చదివి, ఆ శ్లోకంలో వ్యాసుల వారు ఏ విధంగా అమ్మవారిని వర్ణించారు, ఆ రూపాన్ని మనం ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకునే చోట ఊహించాలి. ఆ భావన ఉండాలి. అక్కడ అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అలా కళ్ళు మూసుకుని అమ్మవారిని దర్శిస్తూ ఈ మంత్రాలు వినండి, అనండి, పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం పొందండి. అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణసౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కులసుందరీం వందే. అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణసౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కులసుందరీం వందే. ఎంత అద్భుతంగా వర్ణించారండి వ్యాసుడు గారు. హయగురుస్వామి వారు చెప్తున్నారు, అగస్త్యుల వారు వింటున్నారు. అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కులసుందరీం వందే. వందే నమస్కరిస్తున్నాను. కహ ఎవరు? అహం నేను. అహం వందే నేను నమస్కరిస్తున్నాను. కాం వందే ఎవరికి నమస్కరిస్తున్నావు? అభినవ కులసుందరీం లలితా పట్టా పరాభట్టారికాం వందే. అభినవ కులసుందరీం లలితా పరాభట్టారికాం వందే. కహ వందే? అహం వందే. కాం వందే? లలితా పరాభట్టారికాం వందే. కర్త కర్మ క్రియ. అహం నేను. అభినవ కులసుందరీం అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యంతో ప్రకాశిస్తున్నటువంటి లలితా పరాభట్టారికను వందే నమస్కరిస్తున్నాను. ఈ లలితా పరాభట్టారిక ఎలా ఉన్నారు? దానికి విశేషణాలు చెప్పారు. ఎలా ఉన్నారు? అతి మధుర చాపహస్తాం. అతి మధుర చాపహస్తాం. అతి మధురమైనటువంటి చాపం, ధనుస్సు ఉంది అమ్మవారి చేతిలో. ఏమిటంటే ధనుస్సు? చెరకు గడ. చెరకు గడయే అమ్మవారి ధనుస్సు. అతి మధురంగా ఉంటుంది. అతి మధుర చాప. చాప అంటే ధనుస్సు. హస్త అంటే చేతుల్లో ఉంది. అమ్మవారి చేతుల్లో అతి మధురమైన రుచిని కలిగించేటటువంటి చాపమున్నది, ధనుస్సు ఉన్నది. అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. ఇంకా బాణాలు కూడా ఉన్నాయి అమ్మవారి చేతిలో. ఆ బాణాలు ఎటువంటివి? సౌభాగ్యం, సౌమంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని కల్పించేవి. ఎటువంటివి? ఆమోద పరిమళ భరితములైన బాణాలు. బాణాలు పరిమళ భరితంగా ఉంటాయా? ఉంటాయి. ఎందుకని? అమ్మవారి చేతులు ఉన్నాయి కనుక. ఎటువంటి ఆమోదం అది? పరిమళం. అపరిమిత. అపరిమిత దానికి హద్దు లేదు. లౌకికంగా ఉండే పరిమళాలకు హద్దు ఉంది. కస్తూరి, చందనం, పన్నీరు ఇలాంటివి తాత్కాలికమైన ఆమోదములు. కొంతసేపే ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు. కొన్ని గంటల తర్వాతే ఉంటాయి. తర్వాత
ఏమీ ఉండదు. కానీ ఇది అమ్మవారి చేతిలో ఉన్న పుష్ప బాణాలు సామాన్యమైన పుష్పాలు. అవి దేవలోకంలో నందనవనంలో మందారం, పారిజాతం, సంతానం, మల్లికా పుష్పం, పారిజాత పుష్పం ఇలాంటివి పంచకల్పద్రుమాలు ఉన్నాయి. ఆ పుష్పాలు ఇవి. జపాకుసుమం, మందార పుష్పం, పారిజాత పుష్పం, సంతానక పుష్పం, అద్భుతమైన శంఖపుష్పం, ఇవన్నీ పరిమళ భరితములైనవి. ఆ పుష్పములే అమ్మవారి చేతిలో బాణాలుగా ఉన్నాయి. పుష్ప బాణాలు, చెరకుగడ విల్లు, బాణాలు, పుష్పాలు పరిమళ భరితంగా ఉంటాయి. శాశ్వతమైన పరిమళ భరితం. అరుణాం, ఎలా ఉన్నారు అమ్మవారు? అరుణవర్ణంలో ఉన్నారు. అరుణవర్ణం అంటే లేత ఎరుపు రంగు, లేత ఎరుపు రంగు. అరుణాం, అతిశయ కరుణాం. ఇంకా అమ్మవారి కరుణకు అంతుందా? అమ్మవారి దయ సామాన్యమైనది కాదు. సింధువు ఎంత అనంతమో, సింధువు అంటే సాగరం, అమ్మవారి కరుణ అంత అనంతం. గగనం గగనాకారం సాగర సాగరోపమః. ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి, అనంతాలు. అమ్మవారి కరుణ కూడా అనంతమే. అందుకనే అతిశయ కరుణామన్నారు. అత్యధికమైనటువంటి కరుణామ దయాసాగరి అమ్మవారు. అభినవ కులసుందరి, అభినవ కులసుందరి. అభినవ కుల అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి సాధకులు ఉన్నటువంటి విశేషమైన సముదాయం. కులం అంటే సముదాయం. కులము, మతము అనేవి సంస్కృత పదాలు. వాటిని ఇంకొక అర్థంలో వాడుతున్నాం. కానీ కులము అంటే సముదాయము, మతము అంటే అభిప్రాయము. మతము అంటే అభిప్రాయం. సత్ మతము, సమ్మతము, మంచి అభిప్రాయం. కులము, సత్కులము, మంచి సముదాయము. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. ఆసక్తి ఉన్నటువంటి, ఆధ్యాత్మికత కలిగినటువంటి ఆస్తిక మహాశయులందరూ ఒకచోటు చేరతారు. సతాం సంగ సత్సంగ, మంచివారి కలయిక. అది జరుగుతోంది ఇక్కడ. మన ఈ సత్సంగంలో అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నాం. ఎన్నో జన్మల పూర్వపుణ్య ఫలితంగా మనం ఈ అవకాశాన్ని పొందుతున్నాం. చెప్పగలిగే అవకాశం నాకు లభించింది అమ్మవారి అనుగ్రహంతో. వినే దివ్యానుగ్రహం మీకు లభించింది. ఇదంతా అమ్మవారి యొక్క లీలా విలాసం. అమ్మవారి సంకల్పం లేనిదే హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి చెప్పారా? అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ సత్సంగం జరుగుతుంది. అలాంటి అమ్మవారికి నమస్కారం. అతిమధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యాం అరుణాం అతిశయకరుణాం అభినవ కులసుందరీం వందే. అభినవ కులసుందరీం. అభినవ నిత్యనూతనమైన సౌభాగ్యం అమ్మవారిది. అమ్మవారి సౌభాగ్యం నిత్యనూతనం. అమ్మవారి సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం నిత్యనూతనం. ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా ఉంటుంది. అంతేగాని తాత్కాలికంగా ఉండదు. మానవుల సౌందర్యం తాత్కాలికం. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. మొదటి 3 దశల్లో బాగుంటారు, నవనవలు ఆడుతుంటారు. వార్ధక్యం వస్తే తెలుస్తుంది పరిస్థితి. అనుభవైక యోగ్యం. వార్ధక్యం ఇలా ఉంటుంది, ఇన్ని బాధలు ఉంటాయని ఎవరు చెప్పినా నమ్మే అవకాశం ఉండదు. ఎప్పుడు నమ్ముతారు? అనుభవంతో నమ్ముతారు. అనుభవైక వేద్యం అది. కానీ అమ్మవారి దివ్యానుగ్రహంతో త్రిశితి నామాలను వినటం వల్ల ఆ వృద్ధాప్య బాధలు మనల్ని
ఎటువంటి బాధకు గురి చేయవు, వాటి దుష్ప్రభావం మనకు ఉండదు. అదే అమ్మవారిని ఒకసారి మళ్ళీ స్మరిద్దాం. అతి మధురమైన చెరకు గడ అమ్మవారి చేతిలో ధనుస్సుగా ఉన్నది. అమ్మవారి చేతిలో అద్భుతమైన పుష్పబాణాలు ఉన్నాయి. అమ్మవారు అరుణవర్ణంలో ప్రకాశిస్తున్నారు. అతిశయమైన కరుణా సాగరి అమ్మవారు. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి దేవకన్యల సముదాయంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు, నక్షత్రాల్లో చంద్రుడిలాగా. అటువంటి అమ్మవారికి నమస్కారం. తర్వాత మంత్రాలు ప్రారంభమవుతాయి. అందరూ శ్రద్ధాభక్తులతో వినండి, అనండి, మననం చేసుకోండి, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందండి.